ముందు మీరు మనుషులు. సో ఇప్పటిదాకా అదే మనం చెప్పుకుంటూ వచ్చాం. ముందు మనం మనుషులు అనుకుంటాం కాబట్టే వాళ్ళకు పరిచర్య చేయడానికి, వాళ్ళని ప్రేమించడానికి ముందుకు వస్తాం. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ ఏంటంటే, సోప్ సాల్వేషన్ అని ఒకటి ఉంది. ఓకే. సోప్ సాల్వేషన్. ఓకే. ఈ మూడు దాన్ని మనం చూస్తే ఇట్స్ స్లోగన్. ఈ స్లోగన్ ఎవరిది అంటే సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి సంస్థ స్థాపించినటువంటి విలియం బూత్ గారిది. ఆయన కాన్సెప్ట్ ఏంటంటే సోప్ సాల్వేషన్ ఏంటంటే, ఆయన ఏం చెప్తాడంటే, నువ్వు ఒక వ్యక్తిని ముందుగా క్రీస్తు యొద్దకు తీసుకువచ్చే ముందు అసలు వాడి అవసరత ఏంటో తెలుసుకో. వాడు ఏ స్థితిలో ఉన్నాడో ముందు తెలుసుకో. వాడి అవసరత ఏంటో తెలుసుకో. వాడిని ముందు యహలోక పరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇక్కట్ల నుంచి, కష్టం నుంచి వాడి ముందు పైకి తీసుకురావడం చూసుకో. అందుకే ముందు సూప్ ఇవ్వు. సూప్ అంటే ఆహారం అనమాట. ఒక విధంగా చెప్పాలంటే సూప్ అంటే తెలుసు కండి. ఓకే. అంటే మనం ఏమంటామంటే సోప్ అంటారు కదా, అలాగా కాదు. సోప్ కాదు, సూప్. ఇప్పుడు జావా అంటారు, రాగి జావా అంటాం కదా, రాగి జావా, జొన్న జావా అలా అంటాం కదా. సూప్ అనమాట. మనం హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా మనం సూప్ తాగుతాం కదా. సో అప్పట్లో వీళ్ళు జావలు అవన్నీ తాగేవారు కాబట్టి ముందు దాన్ని అట్లా స్లోగన్ సూప్. ముందు సూప్ ఇవ్వు అంటే ఏంటి, తినడానికి. ఎందుకంటే వాళ్ళు కష్టించి పనిచేసే స్థితిలో ఉన్నారు. వారికి ఒక పూట గడవడం కూడా చాలా కష్టం. ముందు నువ్వు వచ్చేసి నువ్వు క్రీస్తు ప్రభువుని నమ్ము, నువ్వు విశ్వసించు, నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అంటే వాడు ముందు నాకు ఆకలి అన్నం పెట్టి అంటాడు. ఎందుకంటే వాడికి ముందు కావాల్సింది ఏంటి, ఆకలి. అది కదా తీర్చాలి. సో ముందు నువ్వు అది తీర్చడానికి ప్రయత్నించు.